మనం లాస్ట్ క్లాస్లో అర్హీనియస్ థియరీ గురించి నేర్చుకున్నాము. ఈరోజు క్లాస్లో ఆస్వాల్డ్ డైల్యూషన్ లా, ఆస్వాల్డ్ విలీన నియమం గురించి నేర్చుకుందాము. మనం లాస్ట్ క్లాస్లో బలమైన ఎలక్ట్రోలైట్లు, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్లు పూర్తిగా అయనీకరణం చెందుతాయని, అయనైజ్ అవుతాయని నేర్చుకున్నాము. సో పూర్తిగా అయనైజ్ అవ్వడం వల్ల లేదా పూర్తిగా డిసోసియేట్ అవ్వడం వల్ల వాటి యొక్క అయనీకరణ అవధి ఆల్ఫా, సో డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా గరిష్టంగా ఉంటుందని చెప్పేసి కూడా మనం నేర్చుకున్నాము. ఎప్పుడైతే గరిష్టంగా ఉందో, సో డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఎక్కువగా ఉన్నట్లయితే కనుక, అయనీకరణ అవధి ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఎక్కువగా ఆ ఎలక్ట్రోలైట్ అయనీకరణం చెంది అయాన్లను ఏర్పరుస్తుంది. అయాన్ల సంఖ్య పెరిగినట్లయితే వాహకత పెరుగుతుంది, కండక్టివిటీ పెరుగుతుంది అని చెప్పి చెప్పుకున్నాము. ఈ విధంగా బలమైన ఎలక్ట్రోలైట్ల విషయంలో సో అయనీకరణ అవధి పెరగడం వల్ల అయాన్ల సంఖ్య పెరుగుతుంది. అయాన్ల సంఖ్య పెరగడం వల్ల వాహకత, కండక్టివిటీ ఇంక్రీజ్ అవుతుందని చెప్పుకున్నాం. మరి వీక్ ఎలక్ట్రోలైట్ల విషయానికి వచ్చేటప్పటికి వీక్ ఎలక్ట్రోలైట్లు పూర్తిగా అయనీకరణం చెందవు. సో బలహీన ఎలక్ట్రోలైట్లు పూర్తిగా అయనీకరణం చెందవు. సో వీక్ ఎలక్ట్రోలైట్ డస్ నాట్ డిసోసియేట్ ఇంటూ అయాన్స్ కంప్లీట్లీ. పూర్తిగా అయనీకరణం చెందకపోవడం వల్ల వీటి యొక్క అయనీకరణ అవధి, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ తక్కువగా ఉంటుంది. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ తక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందన్నమాట, అయాన్ల సంఖ్య తగ్గిపోతుంది. అయాన్ల సంఖ్య తగ్గిపోతే ఆ ద్రావణం యొక్క, ఆ ఎలక్ట్రోలైట్ ద్రావణం యొక్క కండక్టివిటీ కూడా, వాహకత కూడా తగ్గిపోతుంది అని చెప్తాం. ఫర్ సపోజ్ బలమైన ఎలక్ట్రోలైట్ తీసుకున్నాం అనుకోండి. బలమైన ఎలక్ట్రోలైట్కి ఎగ్జాంపుల్ ఏంటి? బలమైన ఆమ్లాలు, బలమైన క్షారాలు. సో స్ట్రాంగ్ యాసిడ్స్, స్ట్రాంగ్ బేసిస్, HCl, NaOH లాంటివి అన్నమాట. ఇవి పూర్తిగా అయనీకరణం చెంది, ఫర్ సపోజ్ HCl తీసుకున్నాం అనుకోండి, H+Cl- అయాన్స్గా పూర్తిగా అయనీకరణం చెందుతుంది. మనం 10 HCl అణువులు తీసుకున్నాం అనుకోండి, 10 HCl అణువులు కూడా పూర్తిగా అయనీకరణం చెంది అయాన్లుగా మారిపోతాయి. H+Cl- అయాన్లుగా మారిపోతాయి. సో ఇక్కడ అయనీకరణ అవధి ఎంత? సో 10/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 1, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోతుంది. అదే మనం బలహీన ఎలక్ట్రోలైట్లు తీసుకున్నాం అనుకోండి. సో ఈ బలహీన ఎలక్ట్రోలైట్లు ఎగ్జాంపుల్స్ ఏంటనంటే కనుక బలహీనమైనటువంటి ఆమ్లాలు, క్షారాలు. సో వీక్ యాసిడ్స్, వీక్ బేసెస్, ఫర్ సపోజ్ ఎస్టిక్ యాసిడ్, అదేవిధంగా అమోనియం హైడ్రాక్సైడ్, ఇవి వీక్ యాసిడ్స్, బేసెస్ కింద చెప్పుకుంటాం. ఇవి పూర్తిగా అయనీకరణం చెందవని కూడా చెప్పుకున్నాం. ఫర్ సపోజ్ 10 మాలిక్యూల్స్ తీసుకున్నట్లయితే ఇందులో 5 మాలిక్యూల్స్ మాత్రమే అయనీకరణం చెందుతాయి. మిగతా 5 మాలిక్యూల్స్ రూపంలోనే, అణువు రూపంలోనే ఉండిపోతాయి. ఇప్పుడు విఘటన తీవ్రత లేదా అయనీకరణ అవధి ఆల్ఫా, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఏమవుతుంది? 5/10 ఈజ్ ఈక్వల్ టు 0.5 అవుతుంది. అంటే విఘటన తీవ్రత తగ్గిపోయింది. 5 అణువులే అయాన్లుగా మారాయి. సో అయాన్ల సంఖ్య తగ్గింది. సో అయాన్ల సంఖ్య తగ్గితే వాహకత కూడా, కండక్టివిటీ కూడా డిక్రీజ్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అదేవిధంగా బలహీన ఎలక్ట్రోలైట్ల విషయానికి వచ్చేటప్పటికి డైల్యూషన్ చేసినప్పుడు, వీక్ ఎలక్ట్రోలైట్స్ని డైల్యూట్ చేసినప్పుడు, విలీనం చేసినప్పుడు వాటి యొక్క వాహకత పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందని అంటే, ఇక్కడ ఎందుకు వాహకత పెరుగుతుందని అంటే, సో డైల్యూషన్ చేసినప్పుడు ఫర్ సపోజ్ నీటిని కలిపినప్పుడు ఏమవుతుంది? ఒక్కొక్క అణువు విడిపోతూ వస్తుందన్నమాట. స్టూడెంట్, ఇంతకుముందు 5 అణువులే కదా విడిపోయాయి. 5 అణువులే, 5 మాలిక్యూల్సే డిసోసియేట్ అయ్యాయి. ఎప్పుడైతే నువ్వు విలీనం చేస్తున్నావో, వాటర్ని యాడ్ చేసి విలీనం చేస్తున్నావో, 6th మాలిక్యూల్ కూడా డిసోసియేట్ అయ్యే అవకాశం ఉంది. ఆ విధంగా 7th మాలిక్యూల్ కూడా డిసోసియేట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత 8th మాలిక్యూల్ వరకు డిసోసియేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కంప్లీట్ డిసోసియేషన్ అయితే జరగదు. నువ్వు డైల్యూషన్ చేసే కొలది ఏమవుతుందన్నమాట, సో విలీనం చేసే కొలది ఏమవుతుంది? సో అయాన్లుగా మారేటువంటి అణువుల సంఖ్య పెరుగుతుంది, అంటే అయాన్ల సంఖ్య పెరుగుతుంది. సో అపాన్ డైల్యూషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్, సో ది డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఇంక్రీజెస్. యాజ్ ది డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ increases, the number of ions increases. So as the number of ions increases, the
కండక్టివిటీ ఆఫ్ ది సొల్యూషన్ ఇంక్రీజెస్. సో ఆ విధంగా బలహీన ఎలక్ట్రోలైట్లు మనం విలీనం చేసినప్పుడు సో డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అయనీకరణ అవధి పెరగడం వల్ల అయాన్ల సంఖ్య పెరుగుతుంది. అయాన్ల సంఖ్య పెరగడం వల్ల వాహకత పెరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ని అంతటిని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇలా ఎందుకు జరుగుతుంది, సో ఏ విధంగా విలీనం పైన వాహకత ఆధారపడి ఉంది, లేదా ఈ విఘటన తీవ్రత, అయనీకరణ అవధి అంటే అయనీకరణం చెందేటటువంటి అణువుల సంఖ్య ఏ విధంగా మారుతుంది అనేది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఆస్వాల్డ్ విలీన నియమం, ఆస్వాల్డ్ డైల్యూషన్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనకి అర్హీనియస్ సిద్ధాంతం ఏం చెప్తుంది, బలహీన ఎలక్ట్రోలైట్ని తీసుకున్నట్లయితే కనుక ఈ బలహీన ఎలక్ట్రోలైట్ పూర్తిగా విఘటన చెందదు కాబట్టి కొంత భాగం విఘటన చెంది అయాన్లుగా మారిన తర్వాత కొన్ని అణువులు అణు రూపంలో ఉండిపోతాయి. అయాన్లుగా మారినటువంటి అయాన్లకి మధ్య అదేవిధంగా అణుస్థితిలో ఉన్నటువంటి అణువులకి మధ్య సమతా స్థితి ఏర్పడుతుందని చెప్పేసి అర్హీనియస్ సిద్ధాంతం చెప్తోంది. సో అకార్డింగ్ టు అర్హీనియస్ థియరీ దేర్ ఎగ్జిస్ట్ ఏ ఈక్విలిబ్రియం బిట్వీన్ ద ఫ్రీ అయాన్స్ అండ్ అన్డిసోసియేటెడ్ మాలిక్యూల్స్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్. సో ఒక వీక్ ఎలక్ట్రోలైట్ తీసుకున్నట్లయితే కనుక ఏబి అనేటువంటి ఎలక్ట్రోలైట్ తీసుకున్నాం అనుకోండి, అది ఏ విధంగా డిసోసియేట్ అవుతుంది, ఏ ప్లస్ గాను బి మైనస్ గాను డిసోసియేట్ అవుతుంది, విడిపోతుంది. సో విడిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇవి మళ్ళీ తిరిగి కలిసిపోయి మళ్ళీ ఏమవుతుందనంటే ఏబి అనేటువంటి అణువును తిరిగి ఏర్పరిచే అవకాశం ఉంది. ఇందులో కొన్ని అయాన్లు తిరిగి కలిసి మళ్ళీ ఏబి అనేటువంటి అణువును ఏర్పరిచే అవకాశం ఉంది. అంటే ఇక్కడ సమతా స్థితి ఏర్పడుతుంది అనమాట. ఏబి అనేటువంటి అణువుకి మనం డబల్ హెడెడ్ ఏరో మార్క్తో చూపించాం. ఏర్పడినటువంటి అయాన్లకి మధ్య సమతా స్థితి ఏర్పడుతుంది. అంటే సమతా స్థితి ఏర్పడడం అంటే ఇది ఒక ద్విగత చర్య, ఇట్ ఈస్ ఏ రివర్సిబుల్ రియాక్షన్ అని చెప్తాం. సో ఇది ఈ చర్య పురోగామి దిశలోను అదేవిధంగా తిరోగామి దిశలోను జరిగినట్లయితే కనుక అలాంటి చర్యని మనం ద్విగత చర్య అంటాం. ఒకనొక స్టేజ్లో సమతా స్థితి ఏర్పడుతుంది, ఈక్విలిబ్రియం ఏర్పడుతుంది అని చెప్పేసి మనం చెప్తాము. సో ఇలాంటి ద్విగత అంటే రెండు దిశల్లోనూ జరిగే చర్యను ద్విగత చర్య, రివర్సిబుల్ రియాక్షన్ అంటాం. ఇలాంటి రివర్సిబుల్ రియాక్షన్కి ఆస్వాల్డ్ ఏమని చెప్తాడంటే ద్రవ్యరాశి క్రియా నియమాన్ని అప్లై చేయొచ్చు, వర్తింప చేయొచ్చు అని చెప్తారు. సో ద్రవ్యరాశి క్రియా నియమం ఏంటి? సో ఆస్వాల్డ్ అప్లైడ్ లా ఆఫ్ మాస్ యాక్షన్ టు ది సిస్టమ్ ఎట్ ఈక్విలిబ్రియం. సో లా ఆఫ్ మాస్ యాక్షన్, ద్రవ్యరాశి క్రియా నియమం అంటే ఏమిటి? సో ద్రవ్యరాశి క్రియా నియమం అంటే ఏమిటనంటే ఒక సమతా స్థితి వద్ద ఉన్నటువంటి ఒక వ్యవస్థను తీసుకుని, ఫర్ సపోజ్ ఏబి ఈజ్ ఈక్విలిబ్రియం విత్ ఏ ప్లస్ బి మైనస్ అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకుని దీనికి ద్రవ్యరాశి క్రియా నియమం అప్లై చేసినట్లయితే కనుక ఏమని చెప్తాం, ఇందులో క్రియాజనకము ఏబి, క్రియాజన్యము ఏ ప్లస్ మరియు బి మైనస్. సో రియాక్టెంట్స్ ఏబి, ప్రొడక్ట్స్ ఏ ప్లస్ బి మైనస్ అయాన్స్. సో ఇక్కడ ద్రవ్యరాశి క్రియా నియమం అంటే క్రియాజన్యాల గాఢతల లబ్ధము మరియు క్రియాజనకాల గాఢతల లబ్ధం యొక్క నిష్పత్తి స్థిరాంకము అనేది ద్రవ్యరాశి క్రియా నియమం అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి, క్రియాజన్యాల గాఢత లబ్ధము మరియు క్రియాజనకాల గాఢతల లబ్ధము యొక్క నిష్పత్తి స్థిరాంకం అవుతుంది అనేది ద్రవ్యరాశి క్రియా నియమం. ఇక్కడ క్రియాజనకాలు ఏంటి? క్రియాజనకాలు ఏబి, క్రియాజన్యాలు ఏ ప్లస్ బి మైనస్. సో క్రియాజన్యాల గాఢతల లబ్ధము ఏ ప్లస్ గాఢత ఇంటూ బి మైనస్ గాఢత డివైడెడ్ బై క్రియాజనకం ఒకటే ఉంది. సో క్రియాజనకం యొక్క గాఢత ఏబి గాఢత స్క్వేర్ బ్రాకెట్లో చూపిస్తాము. సో ఏ ప్లస్ గాఢత ఇంటూ బి మైనస్ గాఢత డివైడెడ్ బై ఏబి గాఢత, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ప్లస్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి మైనస్ డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు కే అంటాం, స్థిరాంకం అవుతుంది. ఇది ద్రవ్యరాశి క్రియా నియమం, లా ఆఫ్ మాస్ యాక్షన్ అని చెప్పేసి మనం అంటాం. ఫర్ సపోజ్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక ఏబి అనేటువంటి ఎలక్ట్రోలైట్ని తీసుకున్నాం, ఒక వీక్ ఎలక్ట్రోలైట్ని, బలహీనటువంటి ఎలక్ట్రోలైట్ని తీసుకున్నాం. సో బలహీన ఎలక్ట్రోలైట్ని తీసుకుని ఆస్వాల్డ్ డైల్యూషన్లా అప్లై చేస్తే సో ఏబి ఈజ్ ఈక్విలిబ్రియం విత్ ఏ ప్లస్ బి మైనస్. సో ఏబి అనేది వాటి యొక్క అయాన్లతో సమతా స్థితి వద్ద ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి డబల్ హెడెడ్ మార్క్తో చూపిస్తున్నాం. ఏబి ఈజ్ ఈక్విలిబ్రియం విత్ ఏ ప్లస్ బి మైనస్ అనుకుందాము.
ఈ ఎలక్ట్రోలైట్ యొక్క ఇనిషియల్ కాన్సంట్రేషన్ సి మోల్స్ పర్ లీటర్. ఎలక్ట్రోలైట్ యొక్క ప్రారంభ గాఢత సి మోల్స్ పర్ లీటర్ అనుకుందాము. దీని యొక్క విఘటన తీవ్రత ఆల్ఫా అనుకుందాం. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా అనుకుందాం. సో డిగ్రీ ఆఫ్ డిసోసియేషను లేదా అయనీకరణ అవధినే ఒక పేరు విఘటన తీవ్రత అని కూడా అంటాం. సో లెట్ ది ఇనిషియల్ కాన్సంట్రేషన్ ఆఫ్ AB ఈజ్ సి మోల్స్ పర్ లీటర్ అండ్ ది డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఈజ్ ఆల్ఫా అని అనుకుందాం. సో AB ఈజ్ ఈక్విలిబ్రియం విత్ A ప్లస్ B మైనస్. సో ఇనిషియల్గా AB యొక్క గాఢత అంటే క్రియాజనకం యొక్క గాఢత చర్య ప్రారంభం అవ్వకముందు ఇనిషియల్గా C అనేటువంటి గాఢత ఉంది అనుకుందాం. సో చర్య ప్రారంభం అవ్వకముందు అయాన్లుగా విడిపోదు కాబట్టి క్రియాజన్యాలు ప్రొడక్ట్స్ ఏమీ ఏర్పడదు కాబట్టి వాడి యొక్క గాఢత ఇనిషియల్గా 0 అనుకుందాం. సో కొంత సమయం తర్వాత అంటే సమతా స్థితిని చేరిన తర్వాత ఆల్ఫా భాగము, సో ది ఫ్రాక్షన్ ఆల్ఫా ఆఫ్ మాలిక్యూల్స్ డిసోసియేట్స్ ఇంటూ అయాన్స్. సో మనం తీసుకున్నటువంటి AB అణువుల్లో ఆల్ఫా భాగము ఏమైందనమాట, అయాన్లుగా విడిపోయిందని చెప్పేసి మనం అనుకుందాం. ఇప్పుడు సమతా స్థితి వద్ద AB యొక్క గాఢత ఎంత అవుతుంది? ముందుగా సమతా స్థితి వద్ద ఉన్నటువంటి ప్రొడక్ట్స్ క్రియాజన్యాల యొక్క గాఢత ఎంత చూద్దాం. ఎంత? సి ఇంటూ ఆల్ఫా, B మైనస్ గాఢత C ఇంటూ ఆల్ఫా అవుతుంది. ఈ C ఇంటూ ఆల్ఫా మనం ఎందుకు చేసాము? C ఇంటూ ఆల్ఫా, Cని ఆల్ఫాతో ఎందుకు మల్టిప్లై చేసాము? ఆ C ఇంటూ ఆల్ఫా మల్టిప్లై చేస్తే క్రియాజన్యాల యొక్క గాఢత ఎందుకు అవుతుంది అని చూద్దాం. ఎందుకంటే సమతా స్థితి వద్ద విఘటన తీవ్రత ఆల్ఫా అంటే ఆల్ఫా భాగము విఘటన చెందింది. ఫర్ సపోజ్ మనం ఇనిషియల్గా 10 మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకుందాం. ఇనిషియల్గా 10 మాలిక్యూల్స్ ఉన్నాయి అంటే C ఈజ్ ఈక్వల్ టు 10. ఇందులో సగం అంటే 5 మాలిక్యూల్స్ అయాన్స్ కింద విడిపోయాయి అనుకుందాం. అంటే అయాన్స్కి విడిపోయినటువంటి అణువుల సంఖ్య 5. సో కాబట్టి విఘటన తీవ్రత ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 5/10. సో 5/10 అంటే 1/2 అని చెప్పేసి రాస్తాం. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/2. సో అంటే ఇచ్చిన 10 మాలిక్యూల్స్లో ముందుగా మనం చర్య ప్రారంభం అవ్వకముందు మన దగ్గర 10 అణువులు ఉన్నాయి. సో సమతా స్థితి వద్ద ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2 కాబట్టి అందులో సగం అణువులు అంటే 1/2 అంటే 5 అణువులు ఏమయ్యాయి? అయాన్ల కింద విడిపోయాయి. ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2. మరి మిగిలిన విడిపోయాయి. మరి ఏర్పడిన క్రియాజన్యాల యొక్క గాఢత ఎంత? సమతా స్థితి వద్ద ఏర్పడిన క్రియాజనకాల యొక్క గాఢత ఎంత? సో ఎన్ని అణువులు విడిపోయాయి? 5 అణువులు విడిపోయాయి. అంటే 5 అయాన్లు అంటే 5 A+ అయాన్లు ఏర్పడతాయని అర్థం. 5 A+ అయాన్లు 5 B- అయాన్లు ఏర్పడతాయి. ఇది ఎలా వస్తుంది? ప్రారంభ గాఢతలో అంటే 10లో ఎంత భాగం అయాన్లు విడిపోయింది? సగభాగం అంటే 1/2. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే 10 into 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది కదా. అంటే ప్రారంభ గాఢతని ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ని ఆల్ఫా డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ మల్టిప్లై చేస్తే సమతా స్థితి వద్ద ఈక్విలిబ్రియం వద్ద మనకేమొస్తుందన్నమాట, క్రియాజన్యాల యొక్క గాఢత వస్తుంది. ఓకేనా? యూ విల్ గెట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎట్ ఈక్విలిబ్రియం దగ్గర. అంటే ఇచ్చినటువంటి ప్రారంభ గాఢతలో C ఆల్ఫా భాగము ఏ విధంగా మారిపోయింది? C ఆల్ఫా భాగం ఏ విధంగా మారిపోయింది అంటే క్రియాజన్యాలుగా మారిపోయింది. మరి మిగిలినటువంటి క్రియాజనకం ఎంత? మొత్తం గాఢతలో Cలోంచి C ఆల్ఫా తీసేస్తే మిగిలినటువంటిది వస్తుంది. అంటే 10లోంచి మళ్ళీ 5 తీసేయాలి. ఇంకా మిగిలిన క్రియాజనకం యొక్క గాఢత కూడా ఏమవుతుంది? 10లోంచి 5 తీసేసామనుకోండి మళ్ళీ 5 వస్తుంది. సో ఆ విధంగా Cలోంచి C ఆల్ఫా తీసేస్తే మిగిలిన క్రియాజనకం యొక్క గాఢత, సో C - C ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది
ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్ ఎట్ ఈక్విలిబ్రియం. సో కాబట్టి ఈక్విలిబ్రియం దగ్గర ఏబి యొక్క గాఢత ఈజ్ ఈక్వల్ టు ఇందులో కొంత భాగం అంటే సి ఆల్ఫా భాగము అయాన్లుగా విడిపోయింది కాబట్టి సిలోంచి సి ఆల్ఫా తీసేయాలి. మరి ఏ ప్లస్ అయాన్లు ఎన్ని ఏర్పడ్డాయి? 5 ఏర్పడ్డది. ఎలా వచ్చింది? సి ఆల్ఫా సి ఇంటూ ఆల్ఫా చేస్తే మనకి 5 సి ఆల్ఫా ఏ ప్లస్ అయాన్ల యొక్క గాఢత వస్తుంది. అదేవిధంగా బి మైనస్ యొక్క గాఢత కూడా సి ఆల్ఫా అవుతుంది. రెండు కూడా 5 అయాన్సే కాబట్టి సి ఆల్ఫా అవుతుంది. సో ఇది ఈక్విలిబ్రియంస్ అంటే సమతాస్థితి వద్ద గాఢత. ఇప్పుడు ద్రవ్యరాశి క్రియా నియమాన్ని అప్లై చేద్దాం. ద్రవ్యరాశి క్రియా నియమం ఏంటి? క్రియాజన్యాలు ఏ ప్లస్ గాఢత అదేవిధంగా బి మైనస్ గాఢత యొక్క లబ్ధము పైన రాసాం డివైడెడ్ బై ఏబి గాఢత అంటే క్రియాజన్యం యొక్క గాఢత. ఈ రెండింటి యొక్క నిష్పత్తి స్థిరాంకము కే అవుతుంది. ఇప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ యొక్క గాఢత ఎంత సమతాస్థితి వద్ద మనకి సమీకరణం తెలుస్తుంది, దాని విలువ సి ఆల్ఫా. మరి బి మైనస్ గాఢత ఎంత? అది కూడా సి ఆల్ఫా. అదేవిధంగా క్రియాజన్యమైనటువంటి ఏ ప్లస్ బి మైనస్ అయాన్ల యొక్క గాఢతను మనం సి ఆల్ఫా ఇంటూ సి ఆల్ఫా రాసాము. మరి క్రియాజనకం యొక్క ఏబి అంటే రియాక్టెంట్ ఏబి యొక్క గాఢత కాన్సన్ట్రేషన్ అంతా సి మైనస్ సి ఆల్ఫా. సో సి మైనస్ సి ఆల్ఫాని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సిని కామన్ తీసినట్లయితే సి ఇంటూ 1 మైనస్ ఆల్ఫాగా రాసుకుంటాం. సో సి ఆల్ఫా ఇంటూ సి ఆల్ఫా సి స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ డివైడెడ్ బై సి ఇంటూ 1 మైనస్ ఆల్ఫా. మనం ఒక సిని పైన కింద ఒక సిని క్యాన్సిల్ చేసినట్లయితే మనకేమొస్తుంది? సి ఆల్ఫా స్క్వేర్ పైన మనకి సి ఆల్ఫా స్క్వేర్ డివైడెడ్ బై కింద 1 మైనస్ ఆల్ఫా. దీని సమీకరణం 1 అనుకుందాం. ఇక్కడ కే అనేది ఏమవుతుంది? డిసోసియేషన్ కాన్స్టెంట్ విఘటన స్థిరాంకము అవుతుంది. ఇప్పుడు గాఢత అనేది ఘనపరిమాణానికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే సి ఈజ్ ఈక్వల్ టు 1/v అని. అంటే గాఢత ఘనపరిమాణం పెరిగే కొలది గాఢత తగ్గుతుందని మనకు తెలుసు. ఇంతకుముందు క్లాస్లో కూడా మనం చెప్పుకున్నాం ఎందుకు తగ్గుతుందో. సో ఘనపరిమాణం పెరిగే కొలది చక్కెర ద్రావణం తీసుకున్నాం కదా, చక్కెర ద్రావణం ఎగ్జాంపుల్గా తీసుకుని సో ఘనపరిమాణం పెంచే కొలది దాని యొక్క స్వీట్నెస్ తగ్గిపోతుంది అని చెప్పుకున్నాం కదా. లేకపోతే సాల్ట్ వాటర్ తీసుకున్న సాల్టీ వాటర్ యొక్క సాల్టీ నేచరు డిక్రీజ్ అయిపోతుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. ఆ విధంగా గాఢత తగ్గిపోతుంది ద్రావణం యొక్క ఘనపరిమాణం పెరిగినట్లయితే. ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు 1/v విలువను సమీకరణం 1లో ప్రతిక్షేపించామనుకోండి. సో సి ఈజ్ ఈక్వల్ టు 1/v అంటే కే ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ బై వి ఇంటూ 1 మైనస్ ఆల్ఫా. సో కేను రెండు రకాలుగా రాయొచ్చు. ఒకటి గాఢత పరంగా కే ఈజ్ ఈక్వల్ టు సి ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా సమీకరణం 1. అదేవిధంగా ఘనపరిమాణం పరంగా రాస్తే కే ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ బై వి ఇంటూ 1 మైనస్ ఆల్ఫా. సో మనం ముందే చెప్పుకున్నాం బలహీనమైనటువంటి ఎలక్ట్రోలైట్లు పూర్తిగా అయనీకరణం చెందవని, వీటి యొక్క విఘటన తీవ్రత చాలా స్వల్పంగా ఉంటుందని, ఒకటి కంటే చాలా చాలా తక్కువగా ఉంటుంది. చాలా స్వల్పం కాబట్టి పై సమీకరణాల్లో డినామినేటర్లో హారంలో ఉన్నటువంటి 1 మైనస్ ఆల్ఫా విలువ చాలా స్వల్పం కాబట్టి ఒకటి కంటే చాలా చాలా 0.001 అలా ఉందనుకోండి. ఈ ఆల్ఫా విలువను మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? 1 మైనస్ ఆల్ఫా విలువ 1కి సమానం అవుతుంది. ఫర్ వీక్ ఎలక్ట్రోలైట్స్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఈజ్ వెరీ స్మాల్. సో దెన్ 1 మైనస్ ఆల్ఫా విల్ నియర్లీ బికమ్స్ ఈక్వల్ టు ద యూనిటీ 1. సో 1 మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకేం మిగులుతుంది? ఫ్రమ్ 1 కే ఈజ్ ఈక్వల్ టు సి ఆల్ఫా స్క్వేర్ అవుతుంది. ఫ్రమ్ 2 కే ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ బై వి అవుతుంది. సో ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కే బై సి. సో కే ఈజ్ ఈక్వల్ సి ఆల్ఫా స్క్వేర్ కాబట్టి సో సిని ఇటువైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చామనుకోండి సమీకరణం 1లోది. సమీకరణం 1 నుండి సో సిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే డివైడ్ చేస్తుంది కాబట్టి ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కే బై సి ఆర్ ఫ్రమ్ 2 ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ వి అవుతుంది. వి ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేటప్పటికి మల్టిప్లై చేస్తుంది. సో ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ వి అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ కే బై సి అవుతుంది. ఆర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ కే ఇంటూ వి అవుతుంది. సో ఆల్ఫా అనేది అంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనేది సో రూట్ సికి విలోమానుపాతంలోను ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గాను, లేదా అంటే రూట్ సి అంటే ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. సో ప్రారంభ గాఢత యొక్క వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది. అదేవిధంగా
ఆల్ఫా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్. సో ఆల్ఫా అనేది ద్రావణం యొక్క ఘనపరిమాణం యొక్క వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది అర్థమవుతుంది. ఇదంతా మనం స్థిర ఉష్ణోగ్రత వద్ద అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. సో సో మనం ఇప్పుడు బలహీన ఎలక్ట్రోలైట్లని కనుక విలీనం చేసేటప్పుడు వాటి యొక్క విఘటన తీవ్రత పెరుగుతుంది. అంటే అయాన్లుగా విడిపోయేటటువంటి వేగం పెరుగుతుంది. ఎక్కువ అణువులు అయాన్లకు విడిపోతాయి అని చెప్తాం. అదే దాని యొక్క విఘటన తీవ్రతను తెలియజేస్తుంది, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ని తెలియజేస్తుంది అని మనం చెప్పుకున్నాము. మరి ఈ బలహీన ఎలక్ట్రోలైట్లని డైల్యూషన్ చేసే కొలది, విలీనం చేసే కొలది ఏమవుతుందని చెప్పుకున్నాము. ఏమవుతుంది? డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఇంక్రీజ్ అవుతుంది, విఘటన తీవ్రత ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది అని చెప్పుకున్నాము. పెరగడం ద్వారా అయాన్ల సంఖ్య కూడా పెరుగుతుంది, తద్వారా వాహకత కూడా పెరుగుతుందని చెప్పుకున్నాము. ఈ వాహకత పెరగడానికి గల కారణాలే ఆస్వాల్డ్ సిద్ధాంతం వివరిస్తుందని చెప్పుకున్నాము. సో ఈ సమీకరణాల నుంచి అది తెలుస్తుంది మనకి. చూడండి, మొదటి సమీకరణం తీసుకున్నట్లయితే కనుక ఆల్ఫా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ రూట్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్. సో ఆల్ఫా అనేది ద్రావణం యొక్క గాఢత వర్గమూలానికి, ద్రావణపు గాఢత వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే గాఢత పెరిగిందనుకోండి, ద్రావణం యొక్క గాఢత పెరిగిందనుకోండి, ఏమవుతుంది? విఘటన తీవ్రత తగ్గుతుంది. రెండు విలోమానుపాతం, ఒకరు పెరిగితే ఒకరు తగ్గుతారని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. సో గాఢత పెరిగితే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ తగ్గుతుంది అని అర్థం. గాఢత పెరగడం వల్ల సో యాజ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ ఇంక్రీజెస్, సో ది డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ డిక్రీజెస్. అలా కాకుండా దానికి వాటర్ని యాడ్ చేసి విలీనం చేసామనుకోండి, డైల్యూషన్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఘనపరిమాణం పెరుగుతుంది కదా. ఇక్కడ ఘనపరిమాణం పెరుగుతుంది, అదేవిధంగా కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది. సో కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవ్వడం వల్ల కాన్సన్ట్రేషన్ తగ్గితే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఏమవుతుంది? పెరుగుతుంది. అదే కదా ఇక్కడ ఈ సమీకరణం నుంచి మనకు తెలిసింది. సో బలహీన ఎలక్ట్రోలైట్లను కనుక విలీనం చేస్తే గాఢత తగ్గడం వల్ల, ఈ సమీకరణంలో గాఢత తగ్గడం వల్ల డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ పెరుగుతుంది. రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, విలోమానుపాతం కాబట్టి. లేదా పక్క సమీకరణం చూడండి, ఆల్ఫా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి. సో విలీనం చేయడం వల్ల ద్రావణం యొక్క ఘనపరిమాణం పెరుగుతుంది కాబట్టి డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ కూడా పెరుగుతుంది. రెండు అనులోమానుపాతం, రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి. సో యాజ్ ది వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ ఇంక్రీజెస్, ది డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్సో ఇంక్రీజెస్. ఈ విధంగా డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ మారడం వల్ల అయాన్ల సంఖ్య మారుతుంది, అయాన్ల సంఖ్య మారడం వల్ల వాహకత కూడా మారుతుంది. అంటే డైల్యూషన్ చేసే కొలది అయాన్ల సంఖ్య పెరుగుతుంది, అయాన్ల సంఖ్య పెరిగితే, విలీనం చేసే కొద్ది అయాన్ల సంఖ్య పెరిగితే ఏమవుతుందన్నమాట? వాహకత కూడా పెరుగుతుంది అని చెప్పేసి మనకి బలహీన ఎలక్ట్రోలైట్ల యొక్క వాహకతను వివరించడం కోసం ఆస్వాల్డ్ విలీన నియమం ప్రతిపాదించబడిందని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ ఆస్వాల్డ్ డైల్యూషన్ లా యొక్క లిమిటేషన్స్ ఏంటి? మనం ముందుగానే చెప్పుకున్నట్టు, సో ఈ ఆస్వాల్డ్ డైల్యూషన్ లా అనేది ఇట్ ఈజ్ అప్లికబుల్ టు ఓన్లీ వీక్ ఎలక్ట్రోలైట్స్. సో ఈ నియమం అనేది బలహీన ఎలక్ట్రోలైట్ మాత్రమే వర్తిస్తుంది. ఈ నియమం బలమైనటువంటి ఎలక్ట్రోలైట్కి వర్తించదు. దిస్ ఆస్వాల్డ్స్ లా ఈజ్ నాట్ అప్లికబుల్ టు స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. అంటే ఆస్వాల్డ్ లా బలహీన ఎలక్ట్రోలైట్ల యొక్క అయనీకరణాన్ని, అంటే నీటిలో కరిగించినప్పుడు అవి ఏ విధంగా అయనీకరణం చెందుతాయి, ఎంత మేర అయనీకరణం చెందుతాయి అనేది తెలియజేసేదే దాని యొక్క విఘటన తీవ్రత. ఆ విఘటన తీవ్రత విలీనంతో పాటు ఏ విధంగా ఆధారపడుతుందో మనం పై సమీకరణాల ద్వారా మనం నేర్చుకున్నాం. ఆల్ఫా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సి, ఆల్ఫా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటనంటే, సో బలహీన ఎలక్ట్రోలైట్లను వీక్ ఎలక్ట్రోలైట్లను మనం విలీనం చేసినప్పుడు అక్కడ ఆల్ఫా విలువ, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్, అయనీకరణ అవధి ఏ విధంగా మారుతుందో మనం గుర్తుపెట్టుకోవాలి. విలీనం చేసినప్పుడు, డైల్యూషన్ చేసినప్పుడు అయనీకరణ అవధి పెరుగుతుంది, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ పెరుగుతుంది, తద్వారా కండక్టివిటీ పెరుగుతుంది.
సో బలహీన ఎలక్ట్రోలైట్ల విషయంలో మాత్రమే డైల్యూషన్ చేసే కొలది అయాన్ల సంఖ్య పెరగడం వల్ల మాత్రమే మనకి వాహకత పెరుగుతుంది, కండక్టివిటీ పెరుగుతుందని చెప్పేసి మనకి గుర్తుపెట్టుకోవాలి. బలమైన ఎలక్ట్రోలైట్లకి ఈ నియమం వర్తించదు అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇది నెక్స్ట్ క్లాస్లో మనకి ఈ పాయింట్ ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే.